గెలుపోటములతో సంబంధం లేకుండా పోరాడితే విజయం అదే వరిస్తుందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు అన్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో సివిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సింధు, గోపీచంద్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి హాజరైన సింధు ముందుగా పోర్టులో మొక్కలు నాటి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోర్టు ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాల విద్యార్థులకు బ్యాడ్మింటన్ రాకెట్లు పంపిణీ చేశారు. వచ్చే ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమన్నారు. నెల్లూరులోనూ అకాడమీ ఏర్పాటు చేస్తే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పోర్టు యాజమాన్యం గోపీచంద్ను కోరడంతో పరిశీలిస్తామని ఆయన సమాధానమిచ్చారు. చూసాను ఇక్కడ సీనియర్ స్కూల్ నుంచి ఎంతో మంది పిల్లలు చూశారు. వాళ్ళందరూ నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. నాకు ఇన్స్పిరేషన్ మా కోచ్ గోపి సార్ అండ్ బీన్ హియర్ టుడే. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. అండ్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఐ థింక్ హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను. సో అలాగే మీ అందరికీ ఎంతో పొటెన్షియల్ ఉంది. సో యూ హ్యావ్ ఎ గ్రేట్ పొటెన్షియల్ అండ్ మీకు ఎంతో సపోర్ట్ దొరుకుతుంది. సో ఐ విష్ డెఫినెట్గా మీరు ముందుకెళ్ళి ఇంకా ఎంతో సక్సెస్, ఇంకా హార్డ్ వర్క్ సక్సెస్ ఆటోమేటిక్లీ వస్తుంది హార్డ్ వర్క్ చేస్తే. ఒక రోజు వల్ల వచ్చింది కాదు, ఇది 12 సంవత్సరాలు నాకు తెలిసి. ప్రతిరోజు నాకు తెలిసిన ప్రతిరోజు సింధు ట్రైనింగ్ గురించే ఆలోచించి, సింధు పేరెంట్స్ సపోర్ట్ చేసి కంటిన్యూస్గా ఈరోజు మనకి మెడల్ వచ్చింది తప్పితే ఇది ఏదో ఒక్కసారిలోనో ఒక 2 నెలలు కష్టపడో లేకపోతే 3 నెలలు ఫోన్ తీసేసుకొని పనిచేసినందువల్ల వచ్చింది కాదు. అండ్ దానికోసం మనం నిరంతరం కష్టపడితే డెఫినెట్లీ మనకు రిజల్ట్స్ వస్తాయి అనే ఒక నిదర్శనం సింధు మెడల్ అని నేను భావిస్తాను.